హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీస్ కిచెన్. ఈరోజు అయితే నేను మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. సో అవేంటంటే పప్పులేమి నానబెట్టకుండా రుబ్బే పని లేకుండా అటుకులతో ఇలా సింపుల్గా 10 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చండి. సో ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు అటుకులు తీసుకున్నానండి. సో 1 కప్పు అటుకులకి నాకైతే 15 వరకు వడలు అయ్యాయి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి ఎన్ని వరకు చేసుకోవాలో ఒకసారి చూసుకొని అటుకులు తీసుకోండి. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి ఫస్ట్ వాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల వరకు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ వడలకి మంచి కాంబినేషన్లో ఒక చట్నీ చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల మినపప్పు తీసుకొని అలాగే కొన్ని పల్లీలని దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి. ఈ మినపప్పు అనేది మాడిపోకుండా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. సో ఈ విధంగా మంచి కలర్ వచ్చాక 4 పచ్చిమిర్చిని ఇలా 2 ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే 1 ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా వేగాక 2 టమాటాలను తీసుకొని ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. సో ఈ విధంగా మగ్గించుకున్నాక పూర్తిగా చల్లారనివ్వాలి. సో ఇదంతా చల్లారినాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకొని కొద్దిగా బరకగా మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి. ఈ చట్నీ ఒక బౌల్లో వేసుకొని తాలింపు వేసుకోవడమే. చాలా పుల్లగా వడల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈలోపు మనం నానబెట్టుకున్న అటుకులు నానిపోయాయి. ఇప్పుడు చేతికి కొద్దిగా తడి అప్లై చేసుకొని ఈ విధంగా బాగా మెదుపుతూ కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ మీకు కొంచెం కష్టం అనిపిస్తే ఈ అటుకులని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మంచి కన్సిస్టెన్సీ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని రైస్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నానండి. సో అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మెదుపుతూ కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేయకుండా కొద్దిగా 1 కప్పు వరకు పెరుగుని తీసుకొని కొంచెం పుల్లగా ఉన్న పెరుగుని తీసుకొని ఇందులో కొద్దిగా యాడ్ చేసుకుంటూ వడ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇక్కడ 1 కప్పు అటుకులకి 1/2 కప్పు వరకు పెరుగు పడిందండి. సో మీరు క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి, మరీ జారుగా అవ్వకూడదు. సో ఈ విధంగా బాగా కలుపుకొని వడ కన్సిస్టెన్సీ వచ్చినాక ఇందులోంచి కొద్దిగా పిండిని తీసుకొని మనం ఏ సైజులో వడ చేసుకోవాలనుకుంటున్నామో అంత సైజులో పిండిని తీసుకొని ఇలా అరచేత్తో బాగా మెదుపుకుంటూ ఇలా రౌండ్గా చేసుకోవాలండి. ఈ పిండితో మీరు వడలు కాకుండా ఇలా గారెలు కూడా చేసుకోవచ్చండి, మధ్యలో హోల్ లేకుండా. అలాగే మీరు వడలు చేసుకోవాలంటే ఇలా రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టాలి. సో మధ్యలో హోల్ పెట్టడం వలన లోపల వరకు వడలు బాగా కాలుతాయి. సో ఈ విధంగా మిగతావన్నీ కూడా ఒకేసారి చేసి పెట్టుకోవచ్చు. లేదంటే మీరు ఒకదాని తర్వాత ఒకటైనా నూనెలో వేసేటప్పుడు ఇలా చేసుకోవచ్చు. సో చూడండి, క్రాక్స్ ఏమీ లేకుండా చాలా బాగా వచ్చింది కదా. సో నేను ఇవన్నీ ఒకేసారి చేసి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు కొద్దిగా డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటిగా వడలు వేసుకోవాలి. సో ఆయిల్ వేడవ్వకుండా వేసినట్లయితే ఇవి విడిపోయే ఛాన్స్ ఉంటుంది కదండి. సో అందుకని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ వడలని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల వరకు అలాగే ఉంచి 2 నిమిషాల తర్వాత ఇలా గరిటెతో 2 వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలండి. సో ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. సో చూడండి, ఈ విధంగా మంచి కలర్లోకి వచ్చినాక తీసి సర్వ్ చేసుకోవడమే. సో ఇదే విధంగా మిగతావి కూడా చేసుకోవాలి. సో చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి ఒకసారి మీరు చేసి టేస్ట్ చేశారంటే మీరు మినపవడల జోలికి వెళ్ళరండి, అంత టేస్టీగా ఉంటాయి. సో ఇంకెందుకండి ఆలస్యం, అటుకులతో ఈ వడలు చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.